హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసేసేయండి. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. సో సాటర్డే నేనైతే కొన్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ముందు రోజు నైట్ అయితే నేను అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో సాటర్డే రోజు మార్నింగ్ స్మూతీకి అండ్ అలాగే పాప బ్రేక్ఫాస్ట్కి అండ్ అలాగే లంచ్లోకి ముందు రోజు నైట్ అయితే నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే సోక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను స్మూతీ కోసం ఏమేమైతే తీసుకున్నానో మీతో అందరితో అయితే షేర్ చేసుకుంటాను. స్మూతీలోకి వచ్చేసి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్లో 6 జీడిపప్పులు అయితే తీసుకున్నాను అండ్ అలాగే 6 బాదం పప్పులు, హాఫ్ టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాను అండ్ 3 వాల్నట్స్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే ఫ్లాక్ సీడ్స్ జస్ట్ ఒక 1/4 స్పూన్ అయితే తీసుకున్నానండి. నేను ఎక్కువగా తీసుకోలేదు. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఫ్లాక్ సీడ్స్ స్మూతీస్లలో యూస్ చేయలేదన్నమాట. అందుకే మళ్ళీ టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను చాలా తక్కువ అమౌంట్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చియా సీడ్స్ అయితే తీసుకున్నానండి. అండ్ అలాగే న్యాచురల్ స్వీట్నెస్ కోసం అయితే నేను ఇక్కడ 3 డేట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను వాటర్ ఏంటంటే రేపు స్మూతీ చేసేటప్పుడు నేను ఈ వాటర్ని అయితే యూస్ చేస్తానండి. యూస్ చేయకపోయినట్లయితే మీరు చియా సీడ్స్ని అయితే సపరేట్గా నానబెట్టుకోవాలి. సో నేను యూస్ చేస్తాను కాబట్టి వాటన్నిటిని కూడా ఒకటే దాంట్లో అయితే వేసి సోక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవి అలా పక్కన అయితే పెట్టాను. పాపకి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ నేను 2 జీడిపప్పు, 2 బాదం పప్పు అండ్ అలాగే 2 డేట్స్ అయితే తీసుకొని ఇవి కూడా నేను ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోబోతున్నాను అనమాట. ఇలా మనం రేపు ఏం చేసుకుంటామో అనే ఐడియా ఉంటే ముందు రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మనకి చాలా ఈజీ అయిపోతుందండి. ఇంకా లంచ్లోకి అని చెప్పాను కదండి కర్రీకి. సో మంచి ప్రోటీన్ కర్రీ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను కర్రీ కోసం అయితే ఇవైతే సోక్ చేసుకుంటున్నాను. అవి వచ్చేసి నేను గుప్పెడు రాజ్మా అండ్ గుప్పెడు శనగలు అయితే తీసుకుంటున్నాను. నాకు ఒకవేళ కర్రీ చేసేటప్పుడు నాకు ఈ క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తే నేనైతే అప్పుడు తీసేస్తానండి. సో మీరు చూసుకొని అయితే ఇవైతే నానబెట్టుకోండి. ఎక్కువైపోతే కూడా కర్రీ అంత టేస్ట్ ఉండదన్నమాట. సో రాజ్మా, ఇక్కడ శనగలు ఇవి అయితే నానబెట్టుకుంటున్నాను. ఇవి కూడా ఇలా ఇవన్నీ కూడా నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటున్నానండి. స్మూతీకి అండ్ పాప బ్రేక్ఫాస్ట్కి అండ్ అలాగే మా లంచ్లోకి అయితే కర్రీ కోసం ఇలా ఈ విధంగా అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి. వీటిని వచ్చేసి నేను ఓవర్ నైట్ నేను ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను అనమాట. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచిగా అయితే సోక్ అయిపోతాయండి. సో ఇంకా వీటిని అయితే ఇంకా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఇంకా సాటర్డే మార్నింగ్ అండి. ఇంకా నేనైతే లేచేసాను ముందే. ఇంకా తర్వాత పాప అయితే లేచింది. ఇంకా చూడండి నా ఫేస్ని కొట్టుకుంటూ ఎలా ఆడుతుందో. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. అలా కొంచెం సేపు మా పాపతో అయితే నేను కూడా ఆడుకున్నానండి. తర్వాత తననైతే వాకర్లో అయితే వేశాను. సో నేను పని చేసుకున్నప్పుడు అయితే తనని వాకర్లో అయితే వేస్తానండి. మంచిగా ఆడుకుంటుంది. ఇంకా చూసారు కదా, ఇప్పుడు నేను మార్నింగే వేసినా కానీ తను ఏడవకుండా మంచిగా అక్కడ నేను ఇక్కడ కెమెరా పెట్టాను కదా, సో దాన్ని చూస్తూ ఉందన్నమాట వీడియోని. ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా బ్లాంకెట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. బ్లాంకెట్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసిన తర్వాత అయితే ఇంకా నేను ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కాబట్టి టీ తాగేది. ఇంకా నా ఒక్కదానికే టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా టీ అయితే గ్లాస్లో పోసేసుకొని ఇంకా వెళ్ళి టీవీ చూస్తూ అయితే చక్కగా తాగుతున్నాను. మా పాప ఏంటంటే ఆడుతుందనమాట. ఇంకా తను ఇప్పుడే లేచింది కాబట్టి కొంచెం సేపు అయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ పెడదాంలే అని చెప్పేసి ఇక్కడ నేనైతే టీ తాగుకుంటూ తనతో మాట్లాడుకుంటూ అయితే ఉన్నాను. ఇంకా టీ తాగడం ఇంకా అయిపోగానే నేను ఇంకా వంటగదిలోకి వచ్చి పాప బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా రెడీ చేస్తున్నాను. సో ఇంకా నేనైతే డైలీ నైట్ టైమ్సే అన్నీ పనులన్నీ అవగొట్టేసుకుంటానమాట. అంటే కిచెన్లో మొత్తం క్లీన్ చేసేసుకొని డిషెస్ అన్నీ వాష్ చేసేసి, అంటే రేపు మార్నింగ్ లేచేసరికి నాకు ఇంకా కిచెన్లో ఏమీ పని ఉండకూడదనమాట. అంటే మనం వచ్చి మళ్ళీ డిషెస్ వాష్ చేసుకోవడం ఇలా అన్నీ ఉంటాయి కదా. సో అవి ఏమీ ఉండకుండా ఇంకా నెక్స్ట్ డే మనం బ్రేక్ఫాస్ట్కి డైరెక్ట్ ప్రిపేర్ అట్లా ఉండాలన్నమాట.
ఇంకా అందుకే నేను రోజు నైట్ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. అందుకే నాకు ఏంటంటే మార్నింగ్ కొంచెం లేట్ లేచినా కానీ పెద్దగా ఇబ్బంది అనిపించదనమాట. అంటే ఏమి పని లేనట్టయితే అనిపిస్తుంది. అదే నాకు షింక్‌లో గిన్నెలు ఉంటే మాత్రం అవి కడిగేదాకా అయితే అమ్మో! ఏదో పెద్ద పనుంది అన్నట్టే అనిపిస్తుందనమాట. ఇంకిక్కడ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాం కదండీ! చూడండి ఎంత బాగా సోక్ అయ్యాయో. సో, ఫస్ట్ అయితే ఇక్కడ నేను డేట్స్‌లో సీడ్స్ అయితే పక్కకి సెపరేట్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఆ వాటర్‌నైతే నేను అలానే యూజ్ చేస్తున్నానండి. ఇంకా వాటినైతే మిక్సీ జార్‌లోకైతే వేసి ఒక 2 టైమ్స్ అయితే గ్రైండ్ చేసుకొనైతే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఫస్ట్ ఒక 2 టైమ్స్ అయితే గ్రైండ్ చేసుకున్నానండి. అంటే క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి అది బాగా మెత్తగా అయితే అవ్వట్లేదు. అయితే నేనైతే ఇక్కడ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లోనే. ఇదొచ్చేసి ఓట్స్, మకానా అండ్ అటుకులనమాట. 3 కూడా ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకొని వాటిని రోస్ట్ చేసుకొనైతే ఇలా పౌడర్ అయితే పట్టుకున్నాననమాట. ఇంకా ఈ పౌడర్‌నొచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆ మిక్సీ జార్‌లో అయితే యాడ్ చేశానండి. సో, అప్పుడు క్వాంటిటీ ఎక్కువవుతుంది కాబట్టి ఇంక మంచిగా మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి మెత్తగా అయితే నలిగిపోతాయి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆ పౌడర్ అయితే యాడ్ చేసి ఇంకా గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా మెత్తగా అయితే అయిపోయిందనమాట ప్యూరీ. ఇంకిప్పుడైతే దీన్ని ఒక బౌల్‌లోకి అయితే సెపరేట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇంక ఆలోపైతే ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయాయండి. సో, పాపకి డైలీ ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసే ముందైతే నేను హాట్ వాటర్ అయితే కాచి ఇంకా తనకి బాటిల్‌లో అయితే పెడతాననమాట. సో, ఫస్ట్ హాట్ వాటర్‌తో అయితే ఫస్ట్ అంటే ఎక్కువ క్వాంటిటీ వాటర్ అయితే పెట్టి హీట్ చేసుకుంటానండి. సో, కొన్ని వాటర్ వచ్చేసి క్లీన్ చేసుకుంటాననమాట ఫస్ట్ బాటిల్‌ని. తర్వాత మిగతా వాటర్ వచ్చేసి తనకి ఫీడ్ చేయడానికైతే ఇంకా బాటిల్‌లో అయితే పోసేసుకుంటాను వాటర్. ఇంకా, ఇంక బాటిల్ అయితే వాటర్ నింపేసి పక్కనైతే పెట్టేసానండి. ఇంక కొంచెం కూల్ అయిపోతే మనం ఫీడ్ చేసే టైంకి. తర్వాత ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేయాలండి. సో, ఘీ మొత్తం మంచిగా కరిగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని మొత్తం కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలనమాట. షిఫ్ట్ చేసుకున్న తర్వాత అండి ఇంకా మనకి ఆ ఘీ అండ్ ఈ ప్యూరీ మొత్తం మిక్స్ అయ్యేలాగైతే బాగా కలిపేసుకోవాలి. అండ్ అలాగే దీంట్లోకి ఏదైతే ఇందాక కప్‌లో ప్యూరీ అయితే తీసుకున్నాను కదా! అదే కప్‌తో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాననమాట. సో, ఇదొచ్చేసి నేను లో ఫ్లేమ్‌లో ఒక 5-10 మినిట్స్ వరకైతే కుక్ చేసుకుంటానండి. ఇంకా ఇక్కడ ఆఫ్టర్ 5-10 మినిట్స్ తర్వాత అయితే మనకి ఇలా దగ్గర పడిపోతుందండి. సో, ఆ బేబీకి ఫీడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందనమాట. ఇక్కడైతే నేను పాప కోసం అయితే సిలికాన్‌ది స్పూన్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టానండి. సో, ఇదొచ్చేసి నేను మీషోలో తీసుకున్నాననమాట. సో, మనం ఏంటంటే ఆ బేబీకి ఫీడ్ చేస్తున్నప్పుడు హీట్ ఉంటుంది కదా! సో, వేడిగా ఉన్నప్పుడు ఆ స్పూన్‌ది కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట. చూసారు కదా! బ్లూ నుంచి వైట్ కలర్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా పాపకి కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇలా ఈ వెండి బౌల్‌లోకి అయితే తీసేసుకొని ఇంకా తనకి హ్యాపీగా ఫీడ్ చేసేసాను నేను బ్రేక్‌ఫాస్ట్. అంటే ఈ సిలికాన్ స్పూన్ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఒత్తుకుపోకుండా ఇప్పుడు మనం వెండి స్పూన్ పెడితే ఏంటంటే ఎక్కడ గుచ్చుకుంటుందో అని చెప్పేసి భయం ఉంటుంది కదా! సో, ఇదైతే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉండదని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టాననమాట. ఇంకా ఈరోజేనండి అది నేను ట్రై చేశాను. చాలా బాగా వర్కౌట్ అయింది. తను కూడా మంచిగా ఎంజాయ్ చేసిందనమాట. ఇంక తర్వాత తనకి ఫీడ్ చేసి రాగానే ఇంక నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. సో, పూజ కూడా చేసేసుకున్నాననమాట. ఎవ్రీ సాటర్‌డే అయితే పూజ చేసేసుకుంటాను. అంటే మా వారికి నైట్ షిఫ్ట్ కాబట్టి తను కొంచెం లేట్‌గా లెగుస్తారు. సో, అందుకే నేను బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అయితే స్మూతీ చేస్తాననమాట. ఏవైతే నిన్న నైట్ మనం సోక్ చేసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. అండ్ అలాగే నేను ఈరోజు ఇందులోకి పపాయ ఫ్రూట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో, మీకు చూపిస్తున్నట్టుగా ఒక చిన్న బౌల్‌లోకి అయితే నేను పపాయ ఫ్రూట్ అయితే యాడ్ చేశాను. అండ్ అలాగే హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో, ఇలా డ్రై ఫ్రూట్స్‌లో ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని అయితే మనం స్మూతీ చేసుకోవచ్చండి. బనానా యాడ్ చేసుకోవచ్చు, యాపిల్ యాడ్ చేసుకోవచ్చు, పపాయ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అలా ఏ ఫ్రూట్ అవైలబుల్‌గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చనమాట. సో, మనకి పపాయ వల్ల ఇంకొంచెం స్వీట్‌నెస్ అనేది పెరుగుతుంది. పపాయ కొన్ని కొన్ని పపాయాస్ స్వీట్‌నెస్ అయితే ఉండవు కదా! ఇంకా మనం
డేట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి స్వీట్నెస్ అనేది మంచిగా షుగర్ లేకుండా అయితే మనకి న్యాచురల్గా అయితే స్వీట్నెస్ అయితే యాడ్ అవుతుందన్నమాట. ఇంకా మంచిగా అయితే నేను గ్రైండ్ అయితే చేసేసుకున్నానండి. స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా 2 గ్లాసెస్లో అయితే పోసేసుకుంటున్నాను. మా వారు కూడా లేచారు, తను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారనమాట. ఇంకా నా దగ్గర అయితే టూటీ ఫ్రూటీ ఉంది, దాంతో అయితే ఇలా గార్నిష్ అయితే చేసుకొని ఇంకా మేమైతే చక్కగా స్మూతీని ఎంజాయ్ చేస్తూ అయితే తాగేసాము. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఫస్ట్ మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా నేను కూడా అయితే తాగేసాను. ఇంకా తర్వాత అయితే ఇంకా పాపనైతే ఫ్రెష్ అప్ చేయించాలి కదండి. సో తనకి బాత్ చేపించేసి తనని రెడీ చేసి తనని అయితే పడుకోబెట్టేసరికి ఒక 2 అవర్స్ నాకు అట్టిపోయింది. ఇంకా తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను కదండి రాజ్మా అండ్ శనగలు. సో ఇప్పుడు మనం దీన్ని ఒక 2 to 3 విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్కర్లో అయితే కుక్ చేసుకుంటే మంచిగా మెత్తగా అయితే అయిపోతాయి అన్నమాట. సో మనకి ఈ రాజ్మా కానీ శనగలు కానీ ఏ సీడ్స్ అయినా కానివ్వండి మనకి మెత్తగా అయితే కుక్ అవ్వాలండి. లేకపోతే అసలు కర్రీ అస్సలు బాగోదన్నమాట. ఈవెన్ మనం ఓవర్ నైట్ సోక్ చేసినా కానీ ఇలా కుక్కర్లో ఒకసారి ఒక 2 to 3 విజిల్స్ వస్తే మంచిగా అయితే అవి కుక్ అయిపోతాయి. ఇంకా ఆలోపు అయితే మా పాప అయితే నిద్ర లేచిందండి. ఇంకా తనకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను ఈరోజు రాగి జావ అయితే పెట్టబోతున్నాను అనమాట. ఇంకా అది కూడా పక్కన అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఒక పక్క కర్రీ, ఒక పక్క ఇది ఆల్టర్నేట్గా అయితే చేసేసుకుంటూ ఉన్నానమాట. ఇంకా ఇవి రెండు అయితే స్టవ్ ఖాళీ లేదు కాబట్టి ముందు ఇంకా కర్రీ కోసం అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నాను. సో ఈరోజు నేను రాజ్మా అండ్ శనగల కర్రీలో యాడ్ చేసేది చుక్కకూర అండి. సో పుల్ల పుల్లగా అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ. దానికోసం నేను చుక్కకూర అయితే ఒక 4 కట్టలు ఉంటారు కదా, సో అవి అయితే తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా శనగలు అండ్ రాజ్మా అయితే మంచిగా మెత్తగా అయితే కుక్ అయిపోయాయండి. అండ్ అలాగే నేను ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా రెడీగా అయితే పెట్టేసుకున్నాను. సో పాపకైతే ఫుడ్ అయితే అయిపోయిందండి. సో తనకి ఫీడ్ కూడా చేసేసాను. అంటే ఇవన్నీ అయితే పక్కన పెట్టి ఫస్ట్ తనకి ఫీడింగ్ చేసేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ప్యాన్లోకి అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి. నాకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను అనమాట. అండ్ అలాగే కొన్ని ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే కొన్ని మినపప్పు అండ్ కొన్ని శనగపప్పు అండ్ అలాగే దాంట్లోకి కొంచెం కరివేపాకు, 2 రెబ్బలు వెల్లిపాయలు వేసి ఇంకా అవి కొంచెం ఫ్రై అయ్యేదాకైతే ఇలా తిప్పుకుంటూ అయితే ఉన్నాను. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్ కూడా వేసేసి ఇంకా అవి కొంచెం ఫ్రై అయ్యేలాగైతే ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అయితే దీంట్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే ఇంకా మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదండి చుక్కకూర, ఇంకా చుక్కకూరని కూడా మొత్తం వేసేసి చుక్కకూర దగ్గరికి అయ్యేదాకా అయితే మనం మూత పెట్టుకొని ఒక 1 to 2 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. మనకి చుక్కకూర అనేది తొందరగా అయితే ఇరిపోతుంది అనమాట, మెత్తగా అయితే అయిపోతుంది. మనము మూత పెట్టకపోయినా ఇలా తిప్పుతుంటేనే అది మనకి మెత్తగా అయితే అయిపోతుంది అనమాట. సో ఒక 1 మినిట్ మూత పెట్టుకుంటే ఇలా మనకి దగ్గరికి అయితే అయిపోతుంది. సో ఇది ఇంకా బాగా దగ్గరికి అయిపోవాలండి. దాంట్లో నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది అనమాట. ఆ వాటర్ కూడా పోయేదాకా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చుక్కకూరని. 1 మినిట్ తర్వాత అయితే అండి మంచిగా మనకి ఆకుకూర అయితే మంచిగా మగ్గిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఏవైతే ఇందాక బాయిల్ చేసుకున్నామో రాజ్మా అండ్ శనగలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. అండ్ అలాగే దీంట్లోకి మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అవ్వనియాలన్నమాట. ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా మనం వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇలా ఈ టైప్ ఆఫ్ ప్రోటీన్ అండ్ మన హెల్త్కి ఆకుకూరలు చాలా మంచిది కాబట్టి ఇలా మిక్స్ చేసుకొని కర్రీ చేసుకొని తింటే సో మన హెల్త్కి కావాల్సిన పోషకాలన్నీ కూడా వస్తాయన్నమాట. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఇంక ఇక్కడ ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ అయితే మనకి పైకి తెల్లుతుంది కాబట్టి సో ఇంకా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి.
ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి. హోప్ మీకైతే నచ్చినాయి అనుకుంటున్నాను. మార్నింగ్ చేసిన స్మూతీ అండ్ పాప కోసం ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి చేసిన మంచి ప్రోటీన్ కర్రీ. హోప్ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి.